సంక్రాంతి అంటేనే పిండి వంటలకు కేర్ ఆఫ్ అడ్రస్. రకరకాల పిండి వంటలను తయారు చేసి పండగకు వచ్చి అతిథులకు వాటిని వడ్డించడం గోదావరి జిల్లాలో ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి సమయంలో తయారు చేసే పిండి వంటలు రుచితో పాటు ఎంతో శక్తినిచ్చే ఆహార పదార్థాలని పూర్వీకులు చెబుతూ ఉంటారు. ప్రస్తుత జీవన విధానంలో మన తెలుగు పిండి వంటలను పక్కన పెట్టి పాశ్చాత్య వంటకాలైన పిజ్జా, బర్గర్, కేకులపై నేటి తరం యువత మక్కువ చూపిస్తుంది. దీంతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యానికైనా ఆనందానికైనా ఇంట్లో తయారు చేసుకునే పిండి వంటలే బేష్ అని అంటున్నారు మహిళలు. సంక్రాంతి పిండి వంటల విశిష్టతపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది మన తెలుగు పిండి వంటలు. సంక్రాంతి సమయంలో పూర్వీకులు వేసే తెలుగు పిండి వంటలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి చెందినాయి. అయితే ఇప్పుడు రానున్న హైటెక్ యుగంలో అయితే ఆహార అలవాట్లు మారి ఇటు పిజ్జా, బర్గర్ల వైపు వెళ్ళినప్పటికీ కూడా మన తెలుగు పిండి వంటల యొక్క విశిష్టత ఏంటి, వాటి తింటే తీసుకునే బలం ఏంటి అన్నది అయితే వివరించే విధంగా అయితే ఇక్కడ పిల్లలు చేస్తున్నారు. పూర్వం కాలంలో అయితే మనకి చూడొచ్చు ఏ విధంగా చేసేవారు అన్నది మనకు తెలుస్తుంది. ఇలా దీంట్లో వజ్రాల పిండి వేసేవారు, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో తెలుస్తుంది. ఎలా మా దీంట్లో మామూలు పిండికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మామూలు పిండిలో అయితే గ్రైండర్స్ అవి అలనాటి కాలంలో ఉండేవి కాదు సార్. ఇలాంటి వాటిలో ఇప్పుడు ప్రస్తుతం పాతకాలం రోజుల్లో మేము ఏదైనా చేసుకోవాలంటే ఇందులో రుబ్బుకొని మాత్రమే చేసుకునేవాళ్ళం సార్. అందులో అయితే కొంచెం నలగనట్టు మన చేతులతో చేసుకుంటే మన చేతులతో చేసుకునేదానికి చాలా బాగా టేస్ట్ కూడా వస్తుంది సార్. అందుకని మేము ప్రతిదీ ఏం చేసినా కూడా రుబ్బే మాత్రమే చేసుకుంటాం సార్. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సార్. దానికోసమని మేము చాలా కష్టపడి దీంట్లో రుబ్బుకొని చేసుకుంటాం సార్. అలాగే పెసలు కూడా దీన్ని రుబ్బుతున్నారు చూడొచ్చు. మనం దీని పరిస్థితి దీన్ని తిరగాలి అంటారు సార్. దీంట్లో పిండి అనేది రుబ్బుకుంటారు, నూరుతారు. దీంతో చేసిన పిండి ఏదైతే ఉంటుందో అవి మిక్సీలో వాటిల్లో వాడిన దానికన్నా రుచికరంగా ఉంటుంది, పోషకాలు అనేవి నిండుగా ఉంటుంది. అంతే సార్. అది తిరగదు. దేనికి వాడతారు ఇది సార్? పాతకాలంలో అనేది మిక్సీలు అవి ఉండేవి కాదు సార్. దానివల్ల ఇది మసాలా ఆడడానికి కానీ ఏదైనా యూజ్ చేయడానికి యూజ్ చేసేవారు సార్. ఇప్పుడు మిక్సీలు అవి వచ్చినాయి సార్. అప్పట్లో ఇలాంటివి ఏమి ఉండలేవు కాదు కాబట్టి ఇది యూజ్ చేసేవారు సార్. ఇక్కడ పిండి వంటలు, ఆంధ్ర పిండి వంటలు చూడొచ్చు మనం. ఇక్కడ వీళ్ళు దీంట్లో వేసి పూర్వకాలం ఏ విధంగా చేస్తారో మట్టి పొయ్య, మట్టి కుండ ఈటలతో ఏ విధంగా చేసేవారు అలాగే చేసేవారు. పిడకలు, కట్టెలతో కాల్చిన వంట వండేవారు. గర్దలో అయితే ఇప్పుడు అరిసెలు, గారెలు, మినపసులు ఇవి ఎంతో బలమైన ఆహారం. ఇప్పటికీ ఐరన్ లోపం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నారు. ఇప్పుడు వీళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పమ్మా, ఈ యొక్క అరిసెల యొక్క విశిష్టత ఏంటి? పండుగ అంటేనే మనకి కొత్త పంట చేతికి రావడం సార్. కొత్త పంట చేతికి రావడం వల్ల మనం ఈ పిండి వంటలు అనేవి చేసుకుంటాం. ఈ అరిసెల్లో నువ్వులు వాడడానికి కారణం ఏంటంటే సార్, విటమిన్ అనేది, ఆ విటమిన్ వల్ల మన స్కిన్ యొక్క బ్రైట్నెస్ అది పెరుగుతుంది సార్. అందుకే పండుగ అంటేనే పిండి వంటలతో స్టార్ట్ చేసుకుంటారు సార్. వీటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఆ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది సార్. అంటే ఇది చలికాలం కదా సార్, అందుకని. అలాగే బ్యాక్ బోన్ అది స్ట్రెంత్ అది పెరుగుతుంది సార్ ఈ అరిసెల వల్ల స్పెషల్. ఇవి పాతకాలంలో అయితే స్టవ్స్ అయ్యి ఉండే, పాతకాలంలో అంటే స్టవ్లు అయ్యి ఉండే కాదు కదా సార్. అప్పుడు వీటితోనే పొయ్యిలో పెట్టుకుని చేసేవారు. ఇప్పుడంటే స్టవ్స్ వచ్చాయి. పూర్వకాలంలో మన ఆచారంలో ఏముండే వాళ్ళు అటు అరిసెలు, ఇటు మరియు ఇది సున్నుండ అంటానికి కూడా ఎంతో బలమైన ఆహారం. ఐరన్ డిఫిషియన్స్ ఉన్న వాళ్ళకి తినమని కూడా చెప్తూ ఉంటున్నారు ఆయుర్వేదిక్ డాక్టర్స్. అటువంటి ఈ బలమైన ఆహారం తినడం వల్ల ఇది చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి సార్. మా పిల్లల బయటేపటి నుంచి మినువులతో, పెసలతో ఇంటి దగ్గర నుంచి తెచ్చి అవన్నీ మరపెట్టి ఆడించి చేసినాయి సార్. బెల్లంతో పాకం పెట్టి అరిసెలు తయారు చేయడం జరిగింది సార్. అలాగే గారెలతో, సున్నుండలో, నేతుండలో ప్రతి ఒక్కటి పాకంలో కూడా చేసింది సార్ మా పిల్లలు. కాలంలో సౌదీ చెప్పేవారు ఇంటింటికి వచ్చి దాని ప్రతిమాదనంగా ఒక అమ్మాయి సౌదీ వేషధారణ వేసి చెప్తుంది. ఏ విధంగా ఉంటారో సేమ్ అదే రకంగా పెట్టేవారు. సౌదీ చెప్పిన అనంతరం వాళ్ళకి ఏదో వడ్లు కానీ రూపంలో, ధాన్యం రూపంలో ఇచ్చేవారు. ఇప్పుడు అమ్మాయి మరిన్ని వరదు. చెప్పమ్మా, ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏంటి? సోదమ్మ క్యారెక్టర్ అండి. దీని విశిష్టత ఏంటి? విశిష్టత అంటే జరగబోయే వాటి గురించి కొంచెం ముందుగా తెలుసుకుని అమ్మ వాళ్ళు చెప్పేది చెప్తా ఉంటామండి. ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళు నవధాన్యాలు కానీ ఏవైనా ఇస్తారని అవి సిరి సంపద తీసుకుంటామండి. ఈ క్యారెక్టర్ గతంలో ఇప్పుడు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవారు. ఈ మధ్యన తిరగడం కూడా మానేశారని మనకి స్పష్టంగా తెలిసింది. ఒకప్పుడు సౌదీ అంటూ ఇంటింటికి వచ్చి చెప్పేవారు. కానీ కాలక్రమాన్ని కూడా వీళ్ళు ఈ వృత్తి ఒకటి కనుమరుగైన కూడా మనకి తెలుస్తుంది. ఇది సంక్రాంతి సంబరాలపై పైడా కాలేజీ నుంచి తాజా అప్డేట్. వీడియో బాబ్జీతో దుర్గారావు, HM TV, కాకినాడ నుంచి.